అయితే ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రారంభంలో అన్నారు ఫిట్‌నెస్ గురించి, దృఢత్వం. ఇప్పుడు మీరన్నారు నాకు ఒకప్పుడు బాగా ఉండేవాడిని. ఇప్పుడు కాస్త కళ్ళజోడొచ్చింది. కొంచెం మోకాళ్ళ నొప్పులొచ్చినియి అంటే ఇప్పుడు 60 దాటిన తర్వాత 50, 60 దాటిన తర్వాత ఇప్పుడు చిన్న పిల్లలకే కళ్ళజోడులొచ్చేస్తున్నాయి. సో, కాబట్టి ఆరోగ్యం గూడా చాలా ఇంపార్టెంట్ గదా! సో, ఆరోగ్యం పట్ల ఒక అవగాహన కలిగించటము, ఆహార నియమాలు ఇవి గూడా యువతని, బాల్యాన్ని శక్తివంతంగా నిర్మాణం చేయడంలో ఆరోగ్యం యొక్క పాత్ర చాలా ముఖ్యం గదా! వాటిని గూడా మీరు టచ్ చేస్తారా? ఖచ్చితంగానండి. అనుమానం లేకుండా. నేను పిల్లల్ని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగాల్లో దీన్ని స్పృశించకుండా ఎప్పుడూ మాట్లాడను. ఎందుకనంటే అసలు మూలం శరీరమే గదండీ! శరీరం అన్నది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. అందులో ఏది పడితే అది పడేస్తే అది ఆరోగ్యంగా ఉండమంటే ఎట్లా ఉంటుంది? దాంట్లో ఏది వెళ్ళాలో అది వెడితేనే అది మీరు చేయవలసిన పనికి అనుగుణంగా మీకు సహకారం చేస్తుంది. కాబట్టి దాని విషయంలో పరాకు పనికిరాదు. 2 మీరొకటి గమనించండి. అనారోగ్యం తనంత తాను మీ ప్రమేయం లేకుండా అనుకోకుండా వచ్చిందనుకోండి. అది వేరు. దానికి ఎవరిది తప్పు కాదు. ఆరోగ్యం మీద ప్రభుత్వం కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా పౌరులు ఎవరికి వారు ఆరోగ్యంగా ఉండడం పట్ల జాగ్రత్త వహించడం అలవాటై జాతి గౌరవంగా ఆరోగ్యంగా ఉండడం అలవాటు చేసుకుందనుకోండి. వైద్య ఆరోగ్య శాఖ మీద ఎంత ఖర్చు తగ్గుతుందంటారు? ఒక్క డిస్పోజబుల్ నీడిల్ వాడాలి అంటే, కొనాలి అంటే ఎంత అవుతుంది? ప్రతిరోజు కొన్ని లక్షల మందికి ఆ రక్తం తీయాలి అంటే డిస్పోజబుల్ నీడిల్స్ వాడాలంటే ఎన్ని కోట్ల రూపాయలు అవుతుంది. అది వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా ఏదో అనారోగ్యం వచ్చిందనుకోండి, అది ఎవరు దాన్ని తప్పు పట్టరు. కానీ తను తినకూడనివి తినడం, తను త్రాగకూడనివి తాగడం, తను వ్యసనపరుడు కావడం, తను వ్యాయామం చేయకపోవడం, 4 అడుగులు నడవకపోవడం, వయస్సులో ఉండి 1 కిలోమీటర్ కూడా పరిగెత్తకపోవడం, అసలు సంధిబంధముల పట్ల జాగ్రత్త లేకపోవడం, దాని వలన అనారోగ్యం తెచ్చుకోవడం, వేలకి వేలు, లక్షలకి లక్షలు ఖర్చు అయిపోతూ ఉండడం, ఇదంతా నిరర్ధకమైన విషయం కదా! అది 2 మానసికంగా కూడా చాలా తీవ్రమైన పరిస్థితిని కల్పిస్తుందండి. ఇప్పుడు నేనే ఉన్నాను. ఎక్కడికో ప్రవచనానికి వెళ్ళాలి. నేను ప్రవచనానికి వెళ్ళడం నా ఆరోగ్యం దాని మీద ఆధారపడదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అందరూ ఎవరి కర్తవ్యం వాళ్ళు చేయగలరు. వినేవాడు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అది మీరు చెప్పింది వాడు వినాలి కదా! అందుకని ఇది చాలా అవసరం అండి. చాలా చాలా ముఖ్యమైన విషయం అది. సో, విద్యాశాఖ, సాంస్కృతిక శాఖ, క్రీడా శాఖ ఇన్ని శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి మీరు. అంత బాధ్యత గల పాత్రలోకి మీరు పోషించాల్సి వస్తుంది. అంటే నేను పోషించడం చెప్పడం వరకు మీ వరకు మీ మనసులో ఒక ప్రణాళిక అది అక్కడ వరకు. ఇవి అన్నీ కూడా విద్యార్థుల విషయంలో అత్యంత అవసరమైన విషయాలండి. నా వరకు నాకైతే విద్య నేర్పుట అన్న మాటలో పిల్లాడికి చదువు చెప్పడం, పుస్తకాల్లో ఉన్న విషయం చెప్పడం ఒక్కటి కాదు అని నేను బాగా నమ్ముతాను. ఒక పిల్లవాడు శారీరకంగా పెరగడం, మానసికంగా పెరగడం, నీతి నియమాలు తెలిసి ఉండడం, భగవంతుడు వాడికి ఏ తెలివితేటలు ఇచ్చాడో ఆ తెలివితేటల్లో వాడు చాలా బాధ్యత కలిగిన పౌరుడు కావడం. విద్య, ఆరోగ్యము, క్రీడలు, కళలు, చరిత్ర, సంస్కృతి, మానసిక, శారీరక, సామాజిక అన్ని రకాల వైభవాన్ని వాడు పొందాలి. పొందితే అమ్మో, లేకపోతే తరం మారేటప్పటికీ దేశం ఇంకా ఉన్నతిని పొందాలి. కానీ దేశం పతనం వైపుకి వెడితే ఎక్కడో తేడా జరుగుతోంది, ఎక్కడో దోషం జరుగుతోందని గుర్తు కదండి. ఆ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉంది కదా. సో ఇన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలి. అది మనం చేసేది కాదు. అన్ని సమన్వయాలు మనం చేయలేము. ప్రభుత్వం మనం ఎంతవరకు అంటే దీని అవసరాన్ని మనం నమ్మినది ఏదో అది త్రికరణ శుద్ధిగా చెప్పడం వరకు మన కర్తవ్యం. ఈ క్రమంలో ప్రభుత్వము, ప్రజలు ఇద్దరూ భాగస్వామ్యం ఇవ్వాలి కదా. కేవలం ప్రభుత్వం కాదు కదా, ప్రజలు అవ్వాలి కదా. ఇందులో సంకుచిత దృష్టి వదిలిపెట్టాలండి. ఎంత వదిలిపెట్టాలి అంటే, చాగంటి కోటేశ్వరరావు గారు ఇవాళ ఏదో పదవిని ఆశించి వెళ్ళిపోయాడు, ఇలాంటి అక్కర్లేని ఆలోచనల కన్నా ఆయన వయసుని ఆయన దృష్టిలో పెట్టుకుని పిల్లలకి 4 మంచి మాటలు చెప్పడం కన్నా, నలుగురు పిల్లలకి నా జీవితం పనికొస్తే, నా శ్వాస పనికొస్తే అంతకన్నా నాకు సంతోషం ఏమిటని వెళ్ళాడని అర్థం చేసుకోగలిగిన విషయంగా ఇతరులు కూడా జాగ్రత్త పడాలి.
అందరూ సంకుచిత బుద్ధిని విడనాడి పిల్లల విషయంలో మాత్రం చేతులు కలిపి ఒకటిగా నిలబడితేనే జాతి నిర్మాణం జరుగుతుంది. అంటే ఒకప్పుడు మనం తల్లిదండ్రుల గురించి మాట్లాడుకున్నాము, గురువుల గురించి మాట్లాడుకున్నాము. ఒకప్పుడు మనకు అమ్మమ్మలు, బామ్మలు, పెద్దవాళ్ళు భారత, భాగవత, రామాయణ కథలు చెప్పేవాళ్ళు. అది కూడా మనం దూరం అవుతున్నాం కదా! సో, వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి. తాతల్ని, అమ్మమ్మల్ని, నాయనమ్మల్ని కూడా. అయ్యో, అసలు నిజానికి నా దృష్టిలో అయితే తాతగారి పక్క మనవడికి విశ్వవిద్యాలయం. అదే. తాతగారు మనవడిని పక్కన పడుకోబెట్టుకుని వాణ్ణి గుండెల మీద జోకొడుతూ తాతగారు చెప్పినటువంటి కథలే ఉన్నాయో మనవడికి జీవితాంతం జ్ఞాపకం ఉండిపోతాయి. ఆయన అనుభవజ్ఞుడు, జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినవాడు. అటువంటి తాత పక్కన పడుకుని తాతగారు చెప్పిన మాటలు వినడం మనవడికి జీవితంలో గొప్ప అదృష్టం. తాతగారు చెప్పిన మాటలు వినాలి, తాతగారి పక్కన కూర్చోవాలి, నాయనమ్మ పక్కన కూర్చోవాలి. ఎందుకు వచ్చాయండి రామాయణ, భారత, భాగవతాలు? అవన్నీ ఏవో సంకుచితమైనవి అని అనుకోకూడదు. పొగట్టకి లొంగిపోయి ఎంత శక్తి ఉన్నవాడైనా శల్యుడు ఏమైపోయాడు? ఆనాడు భారతదేశంలో కృష్ణుడు ఎంత గొప్ప సారథో శల్యుడు అంత గొప్ప సారథి. కానీ పొగట్టలకి లొంగిపోయి చిట్ట చివరికి శల్య సారథ్యమన్న అప్రతిష్ట తెచ్చుకున్నాడు. నీకు ఎంత శక్తి ఉన్నా పొగట్టలకి లొంగిపోయే బలహీనత ఉంటే అలా అయిపోతావనడానికి ఇంకా శల్యుడి కన్నా ఉదాహరణ ఎవరుంటారు? ఎలా మహాభారతం పనికిరాని గ్రంథమైంది? ఏది ఎవరికి ఎంతవరకు అవసరమో అంతవరకు దాన్ని అంత అందంగా చెప్పడంలో కృతకృత్యులం కావాలి. అంతేగాని ప్రతిదాన్ని విమర్శించడంలో, ప్రతిదాన్ని తక్కువ చేయడంలో మనం గొప్పవాళ్ళం అయిపోతామా? అవ్వం. సమస్యకు పరిష్కారం కావాలి కానీ సమస్యను మధ్య మాట్లాడుకోవడం. పిల్లల విషయంలో పిల్లలకి ఏది చెప్పి ఎలా చెప్తే వాళ్ళు వృద్ధిలోకి వస్తారన్నది చాలా ప్రధానం. వాడు నీతి నియమాలు పాటించాలి. వాడు మంచి విద్యార్థిగా తయారైతే తల్లిదండ్రులకి బాసట, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆ వీధిలో ఉన్నవాళ్ళు, ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు, ఆ దేశంలో ఉన్నవాళ్ళు, ప్రపంచం ఎంత సంతోషిస్తుందండి ఒక్క వ్యక్తి అలాంటి వాడు తయారైతే. ఇక అలా కానీ ఒక రాష్ట్రంలో విద్యార్థుల పట్ల కర్తవ్య దీక్షతో నడిపించగలిగితే, ప్రయత్నం చేస్తే నా నమ్మకం ఏంటంటే పిల్లలు వింటారు. అది నా నమ్మకం. సో, మీ జీవితాన్ని తరచు చూసుకుంటే నేను ఒక మంచి బాలుడుగా, మంచి యువకుడుగా, మంచి విద్యార్థిగా, మంచి ఉద్యోగుడుగా, మంచి శ్రోతగా, మంచి పాఠకుడుగా, మంచి ఉపన్యాసకుడుగా ఉండటం వల్ల నాకింత గుర్తింపు వచ్చింది అనే ఒక భావన మీకు కలుగుతుంటుంది. అంటే గుర్తింపు వచ్చింది అన్న భావన కన్నా నేను అనుకునే విషయం ఏమిటంటే, ఋషిప్రోక్తమైన వాంగ్మయానికి కాలదోషం లేదన్నది నిరూపింపబడింది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే నేను చాగంటి కోటేశ్వరరావు గారు అనేటప్పటికీ ఓ పంచి కట్టుకుని, ఓ ఉత్తరీయం వేసుకుని ఏదో రామాయణమో, భారతమో, భాగవతంలో చెప్తున్నటువంటి వ్యక్తి అని లోకంలో ఒక ముద్ర. నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ప్యాంటు షర్టు వేసుకునేవాడిని. నేను ప్యాంటు చొక్కాతో ఎప్పుడైనా ఎక్కడైనా కనపడ్డాను అనుకోండి, చాలామంది నన్ను చూసి మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయామండి, మీరు ప్యాంటు చొక్కాతో ఉన్నారు ఇవాళ అంటారు. అంటే చాగంటి కోటేశ్వరరావు అంటే ఓ పంచె కట్టుకుంటాడు, రామాయణం చెప్తాడు. అంటే ఇవాళ రామాయణ, భారత, భాగవతాల ద్వారా వాళ్ళు ప్రయోజనం పొందిన కారణం చేతనే నాకు గుర్తింపు వచ్చింది. నేను రామాయణము మానవీయ సంబంధములు అని విశాఖపట్నంలో ప్రవచనం చేశానండి. భార్యాభర్తల యొక్క అనుబంధం గురించి నేను మాట్లాడాను. రామాయణంలో ఎలా ప్రతిపాదించారన్నది చెప్పా. దాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఆ తర్వాత ఎంతమంది విడాకుల కోసమని చెప్పి న్యాయస్థానాల్లో దరఖాస్తులు చేసుకున్న దంపతులు కూడా తిరిగి కలుసుకున్నారు. విడాకులు తీసుకున్న వాళ్ళు కలుసుకున్నారు. ఇది గొప్ప ప్రభావం కదా. అంటే రామాయణానికి కాలదోషం లేదు కదా. అంటే ఆ మాటకి అంత గొప్ప కావ్యాన్ని నిర్మాణం చేశాడు. అది ప్రాతిపదిక ఉంటే కదా అసలు మనం మాట్లాడడం. అది ఎంత బాగా రాశారు, ఎంత గొప్ప విషయాలు అని నాకు ఆనందం కలుగుతుంది. అవి ఈ జన్మలో భగవంతుడు వాటిని ముట్టుకోవడానికి, వాటిని చదువుకోవడానికి, వాటి మీద అంత నమ్మకం కలగడానికి, అంత నమ్మకంతో చెప్పడానికి నాకు ఒక ధృతిని ఇచ్చాడని సంతోషిస్తూ ఉంటానండి. మీరు మీ జీవన విధానం అంతా మీకు తెలిసింది, మీ జీవితం మీకు తెలిసింది. అవును, మీకంటే ఎవరికి ఎక్కువ తెలియదు. అవును. కానీ నేను ఇటువంటి వాతావరణం నుంచి వచ్చిన వాడిని ఈరోజు మంత్రి హోదాతో ఒక పదవి నాకు ఇస్తున్న అనౌన్స్ చేశారు అనగానే రాష్ట్ర ప్రభుత్వం ఏమనిపించింది సార్ ఫస్ట్ ఇది వినగానే? అయితే మీరు వేసిన ప్రశ్న చాలా గంభీరమైన ప్రశ్న వేశారు నన్ను. ఇందులో నేను మీతో
ఏ అరమరిక లేకుండా ఒక విషయం ప్రస్తావిస్తాను. నాకు ఈ పదవి ఇచ్చినప్పుడు నన్ను మొట్టమొదట అందరూ అడిగింది ఏమిటంటే, "మీరు దీన్ని తీసుకుంటున్నారా?" అని అడిగారు. నేను తీసుకుంటున్నాను అని చెప్పాను. వెంటనే నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, "మరి మీకు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇస్తే మీరు ఎందుకు తీసుకోలేదు?" అని అడిగారు. ఇప్పుడు ఒకటి తీసుకోవడం, ఒకటి తీసుకోకపోవడం అన్నది కేవలం మన వ్యక్తిగత అభిప్రాయం ఒకదాని మీదే ఉండదండి. నేను ఇదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకప్పుడు ఇలాగే సలహాదారు పదవి ఇచ్చారు. ఎంతో గౌరవంగా ఇచ్చారు. కానీ నేను అప్పుడు తీసుకోలేదు. కారణం ఏమిటంటే, నేను భారత ఆహార సంస్థలో ఇంకా పదవీ విరమణకి దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ సందర్భంలో ఇంక నాకిప్పుడు మారి ఇంకొక చోటుకెళ్ళి మళ్ళీ ఇక్కడ పదవీ విరమణ చేయడానికి కాగితాలు పెట్టుకోవడం ఇవి ఇబ్బందొచ్చేస్తుందని నేను ఆ సమయంలో వెళ్ళలేదు. వెళ్ళకుండా నేను ఉండిపోయాను. ఆ పదవి నాకు వద్దండి అని చెప్పేశాను. రెండవసారి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్తుకి సలహాదారుగా ప్రకటించారు. ప్రకటిస్తే నేను అప్పుడు వద్దని చెప్పాను. ఎందుకు చెప్పానంటే, అప్పటికి నాకు 7, 8 నెలల వరకు కూడా ఈ ఉపన్యాసాలకి నేను తేదీలు ఇచ్చేసి ఉన్నాను. అది ఒక్కొక్క సబ్జెక్ట్ ఏమవుతుందంటేనండి 30 రోజులు అలా చెప్పే ఉంటాయి. అవి చాలా పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ చెప్పవలసినవి ఉన్నప్పుడు ఇంకా ఖాళీ ఉండదు. అప్పుడు నేను ఒక సమావేశం పెడితే వెళ్ళలేను. నాకే తెలుసు ఆ విషయం. నేను అది కూడా ఎక్కడో ఉంటాను. అనంతపూర్‌లో 4 రోజులుండి సమావేశాలు చెప్పి అక్కడి నుంచి బళ్ళారి వెళ్ళొచ్చు, లేకపోతే శ్రీకాకుళం వెళ్ళొచ్చు. ఈ పక్కనే వెళ్ళాలని నియమం ఏమి ఉండదు. అప్పుడు అకస్మాత్తుగా ఓ సమావేశం పెట్టి మీరు రండి అంటే నేను రాలేనండి అని చెప్పాలి. ఇప్పుడు దేనికి తీసుకున్నట్టు ఆ పదవి? నేను వెళ్ళలేనన్న విషయం నాకు తెలుసు. వాళ్ళు నన్ను అడిగింది ఏమిటి? సలహా చెప్పండి ఏదైనా అని అడిగారు. నేను ఏం చెప్పానంటే, దానికి నాకు పదవి వద్దండి. కారణం ఏమంటే, నేను ఇంత ఒత్తిడిలో ఉన్నాను, నేను రాలేను సమావేశాలకి. నా వలన నిజంగా మీకు ఏదైనా సలహా కావాలి అంటే పదవే అక్కర్లేదు. మీరు నాకు ఫోన్ చేసినా నేను చెప్పగలిగిందైతే చెప్తానండి అని చెప్పా. అట్లాగే నేను చెప్పిన ప్రవచనాలు వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఎన్నో సంవత్సరాలుగా వేస్తున్నారు. నేనెప్పుడు వాళ్ళు ఏది అడిగినా నేను చెప్పినవి వాళ్ళకిచ్చా. నేను ఎవరి దగ్గర పైసా పుచ్చుకోను. అందుకని అప్పుడు ఆ పదవి తీసుకోలేదు. ఇప్పుడు పదవీ విరమణ చేసేశాను. ఇప్పుడు నాకు ఏదో కొన్ని ఉపన్యాసాలు నేను ఒప్పుకున్న ఉన్నాయి. కానీ నేను దీని గురించి ఒక స్పష్టత వచ్చి పిల్లలకి చెప్పడానికి నేను కాలాన్ని ప్రణాళిక చేసుకోవడానికి నాకు అవకాశం ఉన్నటువంటి సమయం. అందుకని ఇది అంగీకరించాను. కానీ యథార్థానికి నాకు ఈ స్థాయి కావాలి, ఆ స్థాయి కావాలని నేను అడగలేదు. బహుశः ఏ ప్రేమ చేతనో లేకపోతే ఈయనకి ఇచ్చిన కర్తవ్య నిర్వహణలో ఇది ఆయనకి సానుకూలం అవుతుంది అన్న ప్రేమ చేతనో వారు అట్లా ప్రకటించారు. దాన్ని నేను కూడా అంతే సహృదయంతో స్వీకరించా. కానీ నా ప్రధానమైన ఉద్దేశ్యం మాత్రం ఒక్కటే. నేను పిల్లలకి ఉపయోగపడగలిగిన 4 మంచి మాటలు పిల్లలకి చెప్పగలిగిన నా వల్ల ఒక్క పిల్లవాడు తన మార్గాన్ని మార్చుకుని చెడు వైపుకు వెడుతున్న పిల్లవాడు ఇది చెడు వద్దు అని మారగలిగిన నేను ఈ దేశానికి గొప్ప సేవ చేసినట్లు భావిస్తా. ఎందుకనంటే మీరు ఆలోచించండి, ఒక్క పిల్లవాడు గాడి తప్పి ఒక తప్పు వైపుకు వెళ్ళిపోతే వాడు రేపొద్దున్న ఎంత పెద్ద నేరస్తుడవుతాడో, ఎంత ప్రమాదకరమైన వ్యక్తి అవుతాడో, వాడి వల్ల దేశానికే ఎంత అప్రతిష్ట వస్తుందో. నేను చెప్పిన మాటలు ఒక్క పిల్లాడినటువంటి మార్గం నుంచి తప్పించగలిగాయనుకోండి. మా అమ్మ 9 నెలలు కష్టపడి కని ప్రసవ వేదన పొంది నన్ను ప్రసవించినందుకు నా జన్మకి సార్థక్యం. ఒకటి మాత్రం నేను మనసు విప్పి త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను శర్మగారు మీకు, నేను బ్రతికినంత కాలం బ్రతకను. ఎందుకనంటే 65 ఏళ్ళు వచ్చాయి. ఇంకో 65 ఏళ్ళు మాత్రం ఒక్కనాటికి బ్రతకను. నాకు ఎంతో ఓపిక ఉండే కాలం మహా అయితే ఇంకొక 6 ఏళ్ళు 7 ఏళ్ళు. ఆ తర్వాత శరీరం శిథిలం అవ్వడం అనేది సహజంగా ఉంటుంది. ఇంత ఓపిక కూడా ఉండదు. ఇంతకాలం నయా పైసా ఆశించకుండా ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశా. నా కోరిక ఏమిటంటే ప్రవచనాలు మానేస్తానని కాదు, కానీ 10 మంది పిల్లలకి నేను ఉపయోగపడగలిగితే, తల్లిదండ్రులకి, కుటుంబాలకి, ప్రభుత్వాలకి, దేశానికి నేను ఇంతకన్నా ఏ సేవ చెయ్యాలి? నాకు భగవంతుడు వాక్కునిచ్చాడు.
ఆ మంచి మాటలు నేను పిల్లలకి చెప్పి 10 మంది పిల్లల్ని బాగు చేయగలిగితే ఈ దేశంలో పుట్టినందుకు, ఈ దేశమాత రుణం తీర్చుకోలేను కానీ ఆ తల్లి వీడు నా కడుపున ఈ దేశంలో పుట్టినందుకు వీడు త్రికరణ శుద్ధిగా భవిష్యత్ తరాల కోసం తాపత్రయపడ్డాడని భరతమాత సంతోషిస్తే నాకు చాలు. అదే 10,000. అదే 10,000. దాని కొరకు అంగీకరించాను కానండి. నిజానికి ఇతర విషయాలు వాళ్ళు ప్రేమతోటి గౌరవంతోటి ఇది బహుశः ఈయనకి ఉపయోగపడుతుందని కల్పించిన స్థానం అని నేను అనుకుంటున్నాను. దానివల్ల మీకు సహజంగా తీసుకున్నారు తప్ప దాన్ని. నేను ఎవ్వరిని ఇది ఇవ్వండి అని ఎప్పుడు అడగలేదండి. అది కూడా కేంద్ర మంత్రి కేబినెట్ హోదా అన్నా కదా, దాన్ని సహజంగా తీసుకున్నారు కానీ దానికేం మీరు వేరే అది వస్తుందని ఇది తీసుకోలేదు. అదే. ఇది చెయ్యాలి కాబట్టి ఒప్పుకున్నానంతే. వాళ్ళు ఏదో ఒక అవిభాజ్యం నిర్మాణం అని. ఏర్పరిచారని. అయితే మీ కార్యక్షేత్రము ఎలా ఉంటుంది? తర్వాత మీ ఏ స్వేచ్ఛతో మీరు ప్రవచనాలు చెప్పటము, గో సంరక్షణ ఏం నడుస్తూనే అయ్యో ఉంటాయి. అది ఇప్పుడు అకస్మాత్తుగా పూజ పూర్తయితే అక్షతలు నీళ్లు వదిలేసినట్టు వదిలేసేది కాదు కదండి. అది నా అవును. సప్తధాతువుల్లో జీర్ణం అయిపోయిన విషయం. అవును. అది నాకు ఎంతో సంతోషకరం. అది నేను వదిలిపెట్టేయలేను. నేను ఎప్పుడూ భగవంతుణ్ణి ప్రార్థన చేసేది కూడా ఒకటే. నేను ఒక ప్రవచనం చేసేటప్పుడు నా దృష్టి అన్య విషయాల వైపుకి వెళ్ళదు. ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు వెళ్ళొచ్చేమో, జపం చేసుకునేటప్పుడు వెళ్ళొచ్చేమో, ప్రవచనం చేసేటప్పుడు కుదరదు. ప్రవచనం చేసేటప్పుడు దాని మీదే ఉంటుంది దృష్టి. అంటే ప్రవచనం చేసేటప్పుడు నేను వెళ్ళిపోగలిగితే భగవంతుని వైపే దృష్టి పెట్టి వెళ్ళిపోతానని నాకు ఒక పెద్ద ఆశ. అలాంటిది నేను ప్రవచనాలు వదిలేస్తానని ఎలా అనుకుంటాం? వదలలేను. కానీ నేననేది ఏంటంటే ప్రవచనానికి విద్యార్థులకి సంబంధం లేదని అనుకోకూడదు. నేను మొన్న విశాఖపట్నంలో ప్రవచనానికి వెడుతుంటే బోలెడంతమంది పిల్లలు ఉన్నారు. నేను ఎందుకో వచ్చారు లా ఉందనుకుని సభలోకి వెళ్ళిపోయారు. రెండో రోజు కూడా సభలోకి వెళుతుంటే పిల్లలు అందరూ ఉన్నారు. నేను అందులో ఒక అమ్మాయిని పిలిచి అడిగా, అమ్మాయి ఏమి నువ్వు వచ్చావు అని అడిగాను. అడిగితే ఆ పిల్లంది, మాకు ఇది ఆధ్యాత్మిక ప్రవచనంలా అనిపించదండి, మాకు ఇందులో మేము పాటించవలసిన విషయాలు అనేకం అర్థమవుతున్నాయి. రాటు పోటు తట్టుకుని నిలబడ్డం అంటే ఏమిటన్నది మేము రాముడి గురించి మీరు చెప్తున్నప్పుడు వింటున్నాం. ఏ వయసు అమ్మాయి సార్ అప్పుడు? ఆ అమ్మాయి ఆ పక్కనే గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ అని చిన్న ఉంది, 20 అందులో చదువుకుంటున్నటువంటి పిల్ల. అదే. అంటే ప్రవచనంలోనే అంతర్భాగంగా వాళ్ళు ఏరుకోగలుగుతున్నారు. అవును. ఎవరికి కావలసింది వాళ్ళు ఏరుకుంటున్నారు. అప్పుడు ప్రవచనం మాత్రం పిల్లలకి పనికొచ్చేది కాదని ఎలా అనగలరు? దానికి వచనమే వయసు ప్రవచనం పరిమితి అవుతుంది అంతే కదా. కదా. అందుకని చెప్పి అది నడుస్తుంది, ఇది నడుస్తుంది. కానీ కేవలం పిల్లల కోసమని ప్రభుత్వ పరంగా నాకున్న ప్రయోజనం ఏమిటంటేనండి, ప్రభుత్వానికి ఒక శక్తి ఉంటుంది. పిల్లలందరినీ కూర్చోపెట్టగలదు, ఉపాధ్యాయుల్ని కూర్చోపెట్టగలదు, తల్లిదండ్రుల్ని కూర్చోపెట్టగలదు. ఎక్కడైనా సమన్వయంలో మనం ఈ మార్పు చేద్దాం, ఇది బాగుంటుంది అనిపించింది అనుకోండి, చెయ్యగలదు. వాళ్ళది సార్వభౌమాధికారం. అప్పుడు నేను ఈ దేనికోసం ప్రయత్నిస్తున్నానో అది సాధించడం తేలిక. అంటే మనం అనుకున్న విద్యా నిర్మాణం ఒక కానీ మంచి పని చేయగలుగుతాం. వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉంటాయి. తర్వాత వాళ్ళు జీవో తీసుకొచ్చి పాలసీస్ తీసుకొచ్చేసి అన్ని విద్యా విధానం అన్ని మార్పులు చేర్పులు చేయగలుగుతారు. ఇలాంటి వాతావరణం ఉంటే మంచి విద్యార్థులు తయారవుతారు, మంచి యువత తయారవుతారు అని చెప్తే మీరు చేయడానికి వాళ్ళకి గవర్నమెంట్ కాబట్టి అది అవకాశం ఉంటుంది. అందుకని నేను ఆ పదవిని స్వీకరించడానికి కారణం అండి. మీ కార్యక్షేత్రం ఎక్కడ ఉంటుంది? నేను ఎక్కడ ఉంటే అదే కార్యక్షేత్రం. అంతే, ఈ స్వేచ్ఛ మీదే. అంటే ఎందుకనంటే నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నా ఇది మాత్రం మరింత బాగా గుర్తు పెట్టుకుని ఉంటాను. ఎందుకంటే సభలో 10 మంది పిల్లలున్నా పిల్లలకి పనికొచ్చే మాట కూడా కలపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అప్పుడు నేను ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడుతున్నా నాది కార్యక్షేత్రంగానే మాట్లాడుతూ ఉంటాను. సో మీలో ఉన్న ఆనందాన్ని గమనిస్తుంటే ఏదో స్కూల్ కొత్త పుస్తకాలు గురిస్తే పిల్లవాడు ఎంత ఆనందపడతాడో అలాగా మీరు నాకు చాలా ఇష్టమైన పనికి మీకు బాగా దగ్గర అవుతున్నాననే ఒక ఆనందం మీరు నాకు అనిపిస్తుంది. చాలా సంతోషం శర్మ గారు. మీతో నేను మనసు విప్పి ఈ సందర్భంలో ఒక విషయం చెప్తా. సాధారణంగా ప్రవచనాలకు పిలిచేవాళ్ళు ఏదో రామాయణం చెప్పండి, భారతం చెప్పండి, భాగవతం చెప్తానంటారు. నేను అంత సంతోషంగా చెప్తా. కానీ పిల్లలకి చెప్పడానికి అన్న కోరిక తీరాలని నేను పదవీ విరమణ చేసేసిన తర్వాత ధర్మవర్ధిని అని ఒక సంస్థని పెట్టి నేను ₹1,00,000 ఇచ్చాను ఆ సంస్థకి. ఇచ్చే ఆ సంస్థ పని ఏమిటంటే పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడడం. దానికోసం ఒక పుస్తకం కూడా తయారు చేసి శ్రీకాకుళంలో డాక్టర్ హర్షవల్లి గారని నాకు సోదరీ సమానురాలు, ఆవిడ దగ్గర ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి పిల్లలకు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి శిక్షణా తరగతులు నడిపాం. అంటే ఇవాళ ఇందులోకి వెడుతున్నాననే కాదు,
పదవీ విరమణ 2018లో చేసినప్పటి నుంచి నాకు ఈ ఆధ్యాత్మిక ప్రవచనంతో పాటు పిల్లలకి ఏదో చెయ్యాలి, పిల్లలకి మంచి చెప్పాలని ఏదో తాపత్రయం అండి. అందుకని ఇప్పుడు అది నాకు మరింత తేలిక కదూ. అందుకని సంతోషంగా అంగీకరించాను. మీలో సందేశం దిగునీకృతమైందనమాట. ఆ సంతోషం మీకు కనపడడం నాకు మరీ సంతోషం. నాకు కనిపించింది అదండి. చాలా సంతోషం. పిల్లగాడికి కొత్త పుస్తకాలు కొంటే ఆ వాసన పుస్తకాలు ఇష్టం. అలాగే మీరు పిల్లలకి ఇంకా దగ్గర అవుతున్నాం. అవునండి. హాయిగా మనం స్వేచ్ఛగా చేస్తున్నాం. అవును. ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎలాగో ఉంటాయి. మన మనసులో గోరక్షణ, పిల్లల్ని తయారు చేయడం మీకు బాగా ఇష్టమైన అంశాలు ఈ రెండు. అవునండి. అయితే మీరు వివేకానంద గురించి మాట్లాడుకున్నాం, మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. యువతాను కానీ ఆయన మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్, శారీరకంగాను మానసికంగాను మనం దృఢంగా ఉండాలి అంటారు కదా. మీరు మీ మీ ప్రయాణంలో, మీ బాల్యం నుంచి యవ్వనం నుంచి మీ ప్రయాణంలో మానసికమైన ప్రయాణం కోసం మీరు పుస్తకాలు చదివారు, జ్ఞానాన్ని ఆశ్రయించారు, గురువుల్ని ఆశ్రయించారు. శారీరకమైన దృఢత్వానికి మీరు ఏం చేశారు? మాకు చిన్నతనంలో ఆటలు ఆడుకోవడానికి చాలా విశేషమైన అవకాశం ఉండేదండి. పాఠశాలలో చూస్తే చాలా పెద్ద క్రీడా ప్రాంగణం. నాకు బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో మాకు తెలుగు పాఠం చెప్పేవారు. ఆయన తరచుగా ఓ మాట అనేవారు, "ఒరేయ్, ఆట ఆడుకునేటప్పుడు ఇక్కడ నిలబడి అవుట్ నాట్ అవుట్ అని అరిస్తే అంత దూరం వినపడాలిరా. అలా అరిచి మాట్లాడితే రేపు పొద్దున్న సభలో 2 గంటలు మాట్లాడినా మధ్యలో మంచినీళ్ళు తాగవరా" అనేవారు. ఆయన ఎందుకనేవారు, ఆయన ఏది దృష్టిలో పెట్టుకున్నారో, ఏ భవిష్యత్తు దర్శనం చేశారో నాకు తెలియదు కానండి, అట్లా హాయిగా ఆడుకునేవాళ్ళం. అంత సంతోషంగా ఆడుకునేవాళ్ళం. ఆ ఆటలు మాకు ప్రత్యేకంగా వ్యాయామము అన్న అవసరం లేకుండానే ఎంతో సంతోషంగా శరీరానికి ఒక రకమైన బలాన్ని ఇవ్వడంలో, చక్కగా 4 చోట్లకి ప్రయాణం చేయడానికి, ఓ 2 గంటలు కూర్చుని మాట్లాడడానికి ఇబ్బంది లేని పరిస్థితిని కల్పించాయి. అయితే వయస్సుతో పాటు కాలక్రమంలో శరీరం శిథిలం అవుతుందనుకోండి. ఇప్పుడు నాకు కొద్దిగా మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. అవి కాలంలో రావలసింది, అదో ఆభరణం కాలంలో రాకపోతే ఆశ్చర్యం కానీ వస్తే ఆశ్చర్యం లేదు. కళ్ళజోడు వచ్చింది. కానీ ఇంతకాలం నుంచి శరీరం సహకరించింది అంటే దానికి మేము ఆడుకున్న ఆటలు ప్రధానమైన కారణం. పిల్లలకి శరీర నిర్మాణంలో క్రీడలు అనేటటువంటివి ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయండి. వాళ్ళకి అంతకన్నా సంతోషం ఇంకోటి ఉండదు. అంటే పిల్లలను, యువతని తీర్చిదిద్దే ఒక బృహత్తరమైన బాధ్యత మీరు తీసుకున్నారు. ప్రభుత్వం కూడా మీకు చాలా గౌరవంగా, ఎంతో ప్రేమగా, వినయంగా మీకు అది అప్పజెప్పింది. అయితే మీరు చదువుకున్న కాలానికి కాలం మారుతోంది. విద్యా విధానం కూడా అంత అనుకూలంగా కనిపించట్లేదు కదా. ఈ ఆటలు పట్ల ఎంతసేపు చదువు చదువు చదువు, లేదా ఎంసెట్, లేదా సాఫ్ట్వేరు, ఈ మాటలే వినిపిస్తున్నాయి తప్పితే చదువు, జ్ఞానము, సంగీతము, కళలు, ఈ ఆల్రౌండ్ డెవలప్మెంటు, పరిపూర్ణ వ్యక్తిత్వ నిర్మాణము, ఇవన్నీ కూడా దూరం అవుతూ, మీరంటే ఆటలు దూరమైనవి, చాలా దూరం అవుతున్నాయి కదా. సో యువత బాగా తయారవ్వాలి, బాల్యంలో మంచి ఒక పరిణామం ఏర్పడాలి అంటే ఆటలు చాలా ముఖ్యమైన, కళలు ముఖ్యం కదా. ఈ వాతావరణం ముఖ్యమవుతున్న కాలంలో మీరు ప్రభుత్వానికి కానీ, విద్యాశాఖలకు కానీ మీరేమన్నా సూచిస్తారా? దాన్ని ఎలా తీసుకెళ్తారు? నేను పిల్లలకైనా, ప్రభుత్వానికైనా, ఉపాధ్యాయులకైనా, పాఠశాలల యొక్క యాజమాన్యానికైనా చెప్పాలి అనుకునే విషయం ఒక్కటేనండి. అసలు ముందు శరీరం అన్నది దృఢంగా ఉండి, శరీరం సహకరిస్తే అప్పుడు ఆ వ్యక్తి ఏదైనా చేయగలుగుతాడు. శరీరం దృఢంగా లేకపోతే అతను మానసికంగా ఎంత బలవంతుడైనా కార్యం చేయలేడు. మానసికంగా ఎంత ధైర్యం ఉన్నవాడైనా శరీరం సహకరించకపోయినా చేయలేడు. మనసుకి శిక్షణ ఉండాలి. మనసు ధైర్యంగా ఆటుపోట్లను ఎదుర్కోవాలి. శరీరం కార్యం చేయడానికి ఆరోగ్యవంతంగా సహకరించాలి. శరీరం సహకరించాలంటే 2 ఉండాలి. ఒకటి, మంచి ఆహారం తినాలి. ఏదో రుచి కోసం కాదు, ఆహారం అనేది శరీర నిర్మాణానికి పనికొచ్చేదై ఉండాలి. అటువంటి ఆహారం తినడం మీద ఆభిముఖ్యం ఉండాలి. 2, వ్యాయామం లేకపోతే సంధిబంధాలు సడలిపోతాయి. అవి రేపొద్దున్న ఉపయోగపడవండి. ఓ 2 మైళ్ళు నడవవలసి వస్తే నడవలేరు, ప్రయాణం చేయలేరు, ఎండలో నిలబడవలసి వస్తే నిలబడలేరు. అట్లా ఉండకూడదు. శరీరం రాటు పోటు తట్టుకుని సహకరించేదై ఉండాలి. అట్లా లేకపోతే వాడు ఎంత చదువుకొనివ్వండి, వాడు చాలా పెద్ద ఇంజనీర్ అయ్యాడండి, అయితే మాత్రం అతని ఎండలో ఒక అరగంట నించోలేకపోతే, ఓ 4 మైళ్ళ దూరం ఒక పూటంతా తిరగలేకపోతే
అతను ఎలా ఈ కార్యాన్ని సాధించగలుగుతాడు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అంత వృద్ధుడైపోయిన తర్వాత కూడా ప్రధానమంత్రి అడిగారు అని చెప్పి విమానం ఎక్కి చాలా తక్కువ ఎత్తులో గంగా నది అవన్నీ పరివాహక ప్రాంతాలన్నీ పరిశీలించి ఆనకట్టల నిర్మాణానికి సూచనలు చేశారు. అంత నియమబద్ధంగా అంత ఆరోగ్యంగా ఉండేవారు. దానికి పూర్వం ఉన్న పెద్దలందరూ పాటించిన ఆహారం, వ్యాయామం ఈ రెండూ చాలా అవసరం. అవి ఎంత అవసరమో మానసికంగా మనిషి ఏదైనా కష్టం వచ్చినప్పుడు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకనంటే ఎప్పుడూ మనం అనుకున్నట్టు జరిగితే ఆశ్చర్యం ఏముంటుందండి? లోకంలో అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. ఒక్కొక్కసారి మనం ఒకటి అనుకుంటాం, అది జరగదు. చతికిల పడకూడదు, ధైర్యంగా ముందుకెళ్ళాలి. దానికి పిల్లలకి మానసికంగా ఉత్సాహం కల్పించాలి, శారీరకంగా దృఢత్వం పొందడానికి ఆ అవకాశం కూడా కల్పించాలి.